ఆపరేషన్ అంటే మన అనారోగ్యాన్ని నయం చేసేదిలా ఉండాలి. కానీ ఇవాళ అవసరం లేకపోయినా కొంతమంది ఆపరేషన్లకు సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు పుట్టాక గర్భసంచితో ఇక పని లేదని కుటుంబ నియంత్రణ ఆపరేషన్తో పాటు గర్భసంచి తొలగింపు ఆపరేషన్ కూడా చేయించుకుంటూ ఉంటారు. నిజానికి అనవసరపు ఆపరేషన్లతో మంచి కంటే చెడే ఎక్కువని గుర్తుంచుకోవాలి. అవసరం లేకపోయినా సర్జరీ చేయించుకోవటం వల్ల తలెత్తే కష్టనష్టాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆడపిల్ల పుడితే ఇంటి వెలుగు అంటాం. అమ్మ అయితే మొత్తం కుటుంబానికి ఆధారమని కీర్తిస్తాం. కానీ అలాంటి మహిళలపైన నేడు అనవసరపు ఆపరేషన్ల నీడ పడుతోంది. సిజేరియన్లు, ట్యూబెక్టమీలు, గర్భసంచి తొలగింపులు, గాల్ స్టోన్ సర్జరీలు ఇవన్నీ అతివల ఆరోగ్యానికి ఇవాళ పెనుశాపాలుగా మారుతున్నాయి. చిన్న చిన్న సమస్యలకే శస్త్రచికిత్సలు చేయించుకోవటం, చిన్న ఆపరేషన్ తర్వాత తప్పనిసరిగా పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలని అనుకోవటం, అవసరం లేకపోయినా సర్జరీలు చేయించుకోవటం మహిళల ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇప్పుడిప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే, సంతానలేమి సమస్య ఉన్నా సరే లాప్రోస్కోపీ చేయించేసుకున్నామండి, నా అండాశయంలో ఒక తిత్తుంటే తీసేశారండి అంటారు. అలాగే గర్భాశయంలో నాకు గడ్డలు ఉండేదండి, గడ్డలు తీసేశారండి అంటారు. ఇంకా ఏదైనా కొంచెం నడి వయసు వచ్చిందనుకోండి, వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుందండి, అందుకని చెప్పేసి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశాలని నా గర్భసంచి తీయించేసుకున్నానండి అంటారు. ఇవన్నీ సమస్యలు ఆపరేషన్లతో పోయేవి కావండి. అసలు ఆపరేషన్ అవసరమా లేదా అన్నది ముఖ్యంగా వీళ్ళు అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. ఆపరేషన్ ఎప్పుడు చెయ్యకూడదు అన్నది డాక్టర్లు ముందరగా నేర్చుకోవాలండి. ఎప్పుడు చెయ్యాలి అన్నది చాలా సులువే, ఎప్పుడు చెయ్యకూడదు అన్నది కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ గర్భాశయ సమస్యలు ఉన్నప్పుడు అందరూ ఏమనుకుంటారంటే అది తొలగించేసుకుంటే ఒక సమస్య వెళ్ళిపోద్ది అని. అలాగే నడుము నొప్పి ఏదైనా రానియండి, మనకి కడుపులోను నొప్పి రానియండి, లేకపోతే వాంతులు రానియండి, విరోచనాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది గర్భాశయంలో సమస్య అనుకుంటారు. ఆడవాళ్ళకి ఒక గర్భాశయమే ఉండదు కదండి. మనకి పొట్టలోని బోల్డ్ అవయవాలు ఉంటాయండి, 2 మూత్రపిండాలు ఉంటాయి, ఒక లివరు, ఒక స్ప్లీను, కడుపు, పెద్ద పేగు, చిన్న పేగు, అవన్నీ కాకుండాను ఒక ప్యాంక్రియాస్, ప్లీహము, గాల్ బ్లాడర్ ఇన్ని ఉంటాయండి. అవసరం అనుకోండి తప్పకుండా ఆపరేషన్ చేయించుకోవాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేది మన నానుడి. ఇదే నానుడి మహిళలకు శాపంగా మారుతోంది. సమస్య చిన్నదే కానీ ఆపరేషన్ చేస్తేనే సమస్య పూర్తిగా తగ్గుతుందనే మాటల్ని చాలామంది మహిళలు నమ్మేస్తున్నారు. కానీ ప్రతి సమస్యకి సర్జరీ ఒక్కటే పరిష్కారం కాదని మనం గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాల్లో సర్జరీ వరకు వెళ్లకుండానే మందులు, జీవనశైలి మార్పులు, చిన్న చికిత్సలతోనే పలు అనారోగ్య సమస్యల్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. నిజానికి ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అనవసరపు సర్జరీలకు చాలా వరకు చెక్ పెట్టొచ్చు. పిల్లలు పుట్టాక ఇక గర్భాశయంతో పనిలేదు, తీసేయించుకుంటే నెల నెల ఋతుస్రావం బాధలు కూడా తప్పుతాయనే నమ్మకం చాలామందిలో కనిపిస్తుంది. ఈ నమ్మకంతోటే చాలామంది గర్భాశయం తొలగింపు ఆపరేషన్కు ముందుకొస్తున్నారు. నిజానికి అధిక ఋతుస్రావం అవుతుందనో, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనో గర్భసంచిని వెంటనే తొలగించాల్సిన అవసరం లేదు. గర్భాశయం తొలగించకుండానే బ్లీడింగ్, ఫైబ్రాయిడ్స్ సమస్యలకు చికిత్స చేసేందుకు మెరీనా మొదలుకొని ఎంబులైజేషన్ వరకు చక్కటి చికిత్సలెన్నో ఇవాళ అందుబాటులో ఉన్నాయి. నిజానికి అవసరం లేకపోయినా గర్భసంచిని తొలగించటం వల్ల ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినిపోతుంది, ఎముకలు బలహీనమైపోతాయి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇవన్నీ జీవన నాణ్యతను తగ్గించేవే అంటారు నిపుణులు. చాలామందికి అవగాహన లేనిది ఏంటంటేను, ఆపరేషన్ ఒకటే కాదండి సమస్య. ఇక్కడ ఆపరేషన్ చేయాలంటే మత్తుమంది కూడా ఇవ్వాలి కదా. మత్తుమంది ఇచ్చినప్పుడు కూడా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయండి. అది చాలామందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే మత్తుమందితో ఒక్కొక్కసారి టేబుల్ మీద పేషెంట్ చనిపోవచ్చు. ఇవన్నీ సమస్యలు కదండి. నిజంగా అవసరం అనుకోండి తప్పకుండా చేయాల్సిందే. తర్వాత ఎక్కడ చేయించుకోవాలి, ఎంత మేరకు చేయించుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు 40వ పళ్ళు కనుక ఒకవేళ ఏదైనా పరిస్థితి వచ్చి గర్భాశయం తీయించుకోవాలంటే వాళ్ళ అండాశయాలు తీయించుకోకూడదండి.
ఎందుకంటే అందులోంచి హార్మోన్స్ ఇంకా వస్తూ ఉంటాయి. ఒక్కసారికి అండాశయాలు కూడా తీసేస్తే కనుక మనకి హార్మోన్స్ సడన్గా తగ్గిపోతాయండి బాడీలో. దాన్ని సర్జికల్ మెనోపాజ్ అంటారు. అలా ముట్లు ఉడిగిపోయిన సమయంలో వచ్చే సమస్యలు చాలా ఎక్కువగా వచ్చేస్తాయండి ఈ సమయంలో. కాబట్టి ఈ సర్జికల్ మెనోపాజ్ అన్నప్పుడు ఒట్టి యూట్రస్ తీయాలి, ట్యూబ్స్ తీసేయవచ్చంటే ట్యూబ్స్ ఎందుకు తీయాలంటే ట్యూబ్స్ ఉంటే ఒక్కొక్కసారి ఓవరీలో క్యాన్సర్ వచ్చేదానికి దోహదపడుతుందని చెప్తారండి. అంతేకాని అయిన దానికి కాని దానికి అన్నిటికీ కూడాను ఆపరేషన్లు చేసుకోకూడదండి. ఒకవేళ మీకు సమస్య ఉంటే సెకండ్ ఒపీనియన్కి ఇంకొంచెం సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని అవసరమైతే తప్పకుండా చేయించుకోవాలి. అవసరం లేనప్పుడు చేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఆపరేషన్ అవసరమైతే ప్రాణాలు కాపాడుతుంది, అనవసరమైతే జీవితాన్ని మొత్తంగా దెబ్బతీస్తుంది. అందుకే ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా అనే విషయాన్ని భయంతో కాదు, అవగాహనతో నిర్ణయం తీసుకోవాలి. సర్జరీ నిజంగా అవసరమా అన్నది ఆలోచించుకోవాలి. అవసరమైతే మరొక డాక్టర్ని కలిసి రెండో అభిప్రాయం తీసుకోవాలి. ఇలా అవగాహనతో వ్యవహరిస్తే చాలు, అనవసరపు ఆపరేషన్లకు చాలా వరకు అడ్డుకట్ట వేయొచ్చు.